మనసు ప్రధానం, దాన్ని నిలబెడతారు ప్రాణాయామంలో. దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? దానికి భగవంతుడు ఎంత గొప్ప శక్తి పెట్టాడంటే అది యాంత్రీకరణం చేస్తుంది. అది దానికి ఉన్న పెద్ద గొప్పతనం. ఆ క్షణంలో అక్కడి నుంచి ఉంటుంది. ఓం నిధనపతయే నమః అన్నాను అనుకోండి, తీ మారేడుదలం పట్టుకున్నామా వెయ్యి అంటుంది. 3 సరళ రేఖలో పడాలి కదా. నోటితో వాక్కు ఓం నిధనపతయే నమః భగవన్నామని చెప్పా. కాయము మారేడు దళాన్ని తీసింది. మనస్సు ఈ మారేడు దళం ఆయన పాదాల మీద పడుతోందని తెల్లటి పాదములను చూడగలగాలి. ఇదేం చేస్తుందంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమఃకి ఉంటుంది. ఓం ఊర్ధ్వాయ నమః అనేటప్పటికీ నీకు చెప్పాను కదా, ఇలా పళ్ళెంలోంచి దళం తీయాలన్నమాట. దీనికి నేర్పేస్తుంది, ఇది తీసేస్తుంది. ఇది అలవాటైపోయింది కదూ, నీకు వచ్చు కదూ చెప్పు అంటుంది. ఓం ఊర్ధ్వలింగాయ నమః వేసేస్తూ ఉంటాడు. ఇదేం చేస్తుందంటే రేపు ఎన్నింటికి బయలుదేరితే బాగుంటుంది? శ్రీకాళహస్తి నుంచి మనం సాయంకాలానికి అందుకోవాలి, ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి. ఇక్కడ ఎన్నింటికి బయలుదేరితే బాగుంటుంది? మనం చేస్తామన్న పనులు ఎన్నింటికి పూర్తి చేయగలుగుతాం? భోజనం కాళహస్తిలో చేద్దామా, ఇంకో చోట చేద్దామా? పని అయిపోయాక కాళహస్తిలో అంతసేపు ఉండడం ఎందుకు? మనం తొందరగా బయలుదేరితే బాగుంటుందా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. పైకి ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే గురువుగారిని సంప్రదించండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పెళ్లి, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్యలో కలహాలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లో పరిష్కారం చెప్పబడును. 9099835894 వెంటనే సంప్రదించండి. లింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః ఇది అనేస్తుంటుంది, ఇది వేసేస్తుంటుంది. ఇది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదన్నా అయిపోవాలి, ఇవన్నా అయిపోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది. అయిపోయా మారేడు దళాలు అయిపోతే ఆగిపోవడం ఎందుకో? తెల్ల బియ్యం తీసుకో, కాస్త అక్షతం వెయ్యి, మళ్ళీ 2ంటికి ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడికి. కాకినాడ వెళ్ళిన తర్వాత అబ్బో మళ్ళీ అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి జాగ్రత్తగాను. అలసట అంటే అలా మరి చెయ్యొద్దు కార్యక్రమం అని ఏదో దాని గురించి ఏదో ఆలోచిస్తుంది. ఈలోగా మళ్ళీ అక్షతలు కూడా అయిపోతాయి, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇందులో ఒక్క నామం దగ్గర అది ఉంటే చాలా గొప్ప. అది మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది. ఆటోమేషన్ అంటారే, అలా చేతిని చేసేయమంటుంది, నోటిని పలికేయమంటుంది, తాను వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు నాకు 3వది లేదు కదా, నీ పుచ్చుకోలేదు. ఆయనకి అది కావాలి. అదేమన్నా తేలిక, అదేమన్నా మారేడు దళమా ఇచ్చేయడానికి? అలా ఇచ్చేసే శక్తి నాకుంటే ఇంకే. దానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మంచి మాటలన్నీ విన్నాం అనుకోండి, ఏంటో ఇవన్నీ కాదు, ఇక రేపటి నుంచి మనం పద్ధతి మార్చుకోవాలి, ఇంక నుంచి రేపటి నుంచి మనం ఇలా ఉంటామని గొప్ప సంకల్పం చేసేస్తుంది. ఏ ఉత్తమ సంకల్పం చేసిందో అదే బరువు అయిపోతుంది 2 రోజులకి. రోజు మనం వెంకటేశ్వర సుప్రభాతం 4 అయ్యేటప్పటికి లేచి స్నానం చేసి చదవడం అన్నది మొదలెట్టేద్దాం అంటూ 4 రోజులు ఎంత సంతోషంగా ఉంటుందనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం చేసేస్తాడు. ఆదివారం వస్తుంది. శనివారం రాత్రి నుంచే బెంగ. ఆదివారం అందరూ పడుకుంటారు హాయిగా కార్యాలయంలో వాళ్ళు. ఇదో అక్కర్లేని అలవాటు పెట్టుకున్నాను, 4ంటికే లేచిపోవాలి, 3:30కి లేవాలి, స్నానం చేయాలి, సుప్రభాతం చదవాలి, మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడానికి అవ్వట్లేదు. అలా అనేసుకున్నాను. మానేస్తే ఏమవుతుందో, అడిగితే ఏమనుకుంటారో ఎవరినన్నాను. ఏడుస్తూ 4 అయ్యేటప్పటికి లేవలేక లేచి కౌసల్యా సుప్రజా రామ అని ఎందుకు వచ్చింది అంటే ఏది ఇష్టపడిందో దాన్ని బరువు చేసుకుంటుంది. దానికి ఎప్పుడూ ఒకటి ప్రీతి ఉండదు, ఒకటి అప్రీతి ఉండదు. దానికి ఇవాళ నచ్చింది రేపు నచ్చదు, రేపు నచ్చంది ఎల్లుండి నచ్చుతుంది. దాని తమాషా అంతా ఇంత కాదు. దాన్ని ఎంత గొప్పగా చెప్పాడంటే ధూర్జటి శరణాగతి అంటాడు. సాధన చెయ్యగలిగినంత చేశాడు. నాకు అర్థమైంది ఏమిటో తెలుసా స్వామి, నా మనసు నా మాట వింటలేదు. అది ప్రథమ విజయం. నా మనసు నా మాట వింటలేదు, పూజలో నా మనసు నిలబట్టలేదని ఎవడైనా గ్రహించాడనుకోండి, వాడు మొదటి విజయం సాధించాడని గుర్తు. బెంగ పెట్టుకోక్కర్లేదు. ఓహో నా మనసు వింటలేదని తెలుసుకున్నాడు. దాంతో గొడవ పెట్టుకున్నారనుకోండి మీరు, చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా? నువ్వు నా మాట వినవా, నామాలకు ఉండవా అన్నారనుకోండి, అది ఉండదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మీరు విసిగి తిప్పి ఆ పళ్ళెం అక్కడ మారేసి లేచి వెళ్ళిపోయారనుకోండి, ఎప్పటికీ పూజ చేయలేదు. మీరు దాన్ని అనునయించాలి. పసిబిడ్డని అనునయించి ఇవాళ ఏమిటి నీకు కోట్ల జన్మల నుంచి అలవాటు చేసా ఇలా తిరగడం,
ఇప్పుడు కొత్తగా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తావు? అయినా పోన్లే మారదాం, కొద్దిగా అలవాటు చేసుకో. ఇవాళ 2, రేపు 3 ఉండాలి సుమా. ఒకవేళ నువ్వు లేవనుకో, నేను మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా అని మీరు అది స్నేహభావంతో చెయ్యి పట్టుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే చెప్పగా 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 వింటుంది సుమండి, దానికి అదో లక్షణం ఉంది. మనసుతో అదో పెద్ద తమాషా. ఎవరు వద్దంటారో అదే జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ ఇది చెయ్యాలి కదూ అంటుంది, బరువుతోటో బాధతోటో. తర్వాత అందులో మాధుర్యాన్ని అందుకుంటుంది. కాబట్టే శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటే ఏదో నాలుగు మీద సపరించేది అనేది అర్థం కాదు. చెప్పగా మాధుర్యం తెలుస్తుంది. అలా చెయ్యగా మాధుర్యం తెలుస్తుంది. అప్పుడు అలవాటు పడుతుంది. ఇందులో తమాషా ఎక్కడొస్తుందంటే అది క్రమక్రమంగా వెనక్కి వస్తుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక మాట అంటారు. ఇప్పుడు ఒక గిత్తదూడ ఉందనుకోండి, గిత్తదూడని బండి కట్టించాలనుకున్నాడు రైతు. దాన్ని గిత్తదూడని బలవంతంగా తీసుకొచ్చి కాడి పెట్టి దాని మెడ కింద నుంచి పలుపు తీసి పక్కనున్నటువంటి కొమ్ముకేసి నడంటే అటు తిరుగుతుంది. దాన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చి యువతల ఎద్దుతో సమానంగా నడపడానికి చాలా సమయం పడుతుంది. బండి ఎత్తి రా అంటే అది రాదు. ముందు దాన్ని నిద్రపోతున్న దాన్ని లేపి తీసుకొచ్చి బండి దగ్గర నిలబెట్టి ఎత్తి కాడి కింద మెడపెట్టించి దానికి పలుపేసి నడిపించడానికి చాలా రోజులు పడుతుంది. మొదట అంత మొరాయిస్తుంది. 2 నెలలు అయిపోయింది అనుకోండి, అలవోకగా బలం ఉన్న రైతు అనుకోండి, కాలుతో ఆ బండి తాలూకా కొమ్ముని ఇలా ఎగరేసి చేత్తో పట్టుకుని పైకెత్తి అంటాడు. పడుకున్నది లేచి వచ్చి మెడపెట్టేస్తుంది. ఒక ఎద్దుకి 2 నెలల పాటు తర్ఫీదు ఇస్తే లేచొచ్చి మెడ కాడి కింద పెట్టాలని అర్థమైంది. నీ మనసుకి తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టు, దానికి అలవాటు అవుతుంది నిలబడ్డం. గొడవ పెట్టుకుంటే ఎందుకు నిలబెడుతుంది? మొదటి విజయం ఎక్కడంటే అది విన్నట్టుంటుంది, వినకుండా పారిపోతుంది. అది తెలియాలి. ఇంకా అది మాట వింటలేదని తెలిసిపోయింది అనుకోండి, ఈశ్వర మీరు జోక్యం చేసుకోండి అని అడగాలి. అది ఆయనకే చెప్పాలి. ఎందుకంటే ఎవడిచ్చాడో వాడికే చెప్పాలి. ఎవడిచ్చాడు మనసు? నేను ఇవ్వలేదు, మీరు నాకు ఇవ్వలేదు. అందరికీ ఇచ్చినవాడు కాళహస్తీశ్వరుడు. శివ నేను ఎంత ప్రయత్నించినా నా మాట వింటలేదు, మీరు జోక్యం చేసుకుని నా మనసు నా మాట వినేటట్టు మీరే చెయ్యండి అని ఆయనకే చెప్పాలి. వినటం లేదన్న మాట వ్యతిరేకం కదా, అది ఆయనకి చెప్తే అప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. శరణాగతిలో ఏమవుతుందంటే వ్యతిరేకతలో వెడుతుంది. మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను తరచుగా చెప్పే ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక యుద్ధం జరుగుతోంది. ఒక మహారాజు మంచి అట్టహాసంగా యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఒక సామాన్య సైనికుడు కనబడ్డాడు. ఆయన అటు తిరిగి అన్నాడు, "ఒరే ఇవాళ రాత్రి 9 గంటలకు ఒక్కసారి నువ్వు నా శిబిరంలో నన్ను కలుసుకో" అన్నాడు. ఆయన అన్నాడు, "రాత్రి 9 గంటలకి మీ దగ్గరికి సేనాపతులు, మంత్రులు, దండనాథులు, ప్రభుత్వాధికారులు ఇంతమంది వస్తారు శిబిరం దగ్గరికి, నన్ను ఎవరు పంపిస్తాడన్నాడు." ఆయన వెంటనే ఇలా తీసి రాజముద్రికి ఇవ్వలేదు, అంగీ జేబులోంచి తీసి ఓ ఉంగరం విసిరాడు. రాజముద్రికి ఏమో అని చూశాడు, అది శత్రురాజు ముద్రిక. ఇది మహారాజా శత్రురాజు ముద్రికండి అన్నాడు. నువ్వేమీ అనక్కర్లేదు, తొందరగా నన్ను కలుసుకోవాలనుకున్న వాళ్ళు నా ముద్రిక చూపిస్తారు, నువ్వెవరికి ఏమీ చూపించక్కర్లా. ఈ శత్రురాజు ముద్రిక పట్టుకుని నా శిబిరం చుట్టూ తిరుగుతుండు 9 గంటలకి, అందరినీ ఆపి ముందు నిన్ను తీసుకొస్తారు నా దగ్గరికి అన్నాడు. అది పట్టుకు తిరుగుతున్నాడు. "నీకేం పనిరా సామాన్యమైన సైనికుడు, ఎందుకు మహారాజు గారి గుడారం దగ్గర తిరుగుతున్నావు" అన్నాడు. "నేను చెప్పను" అన్నాడు. "ఎందుకు చెప్పవు?" "నేను చెప్పను." వెతికారు. శత్రురాజు ఉంగరం దొరికింది. అమ్మమ్మమ్మమ్మ ఏదో ఉంది కథ. వీడిని రాజుగారి దగ్గరికి తీసుకెడిగితే పదోన్నతి లభిస్తుంది, భలే పట్టుకున్నావురా అని. అందుకని అందరినీ ఆపేసి ముందు వీడి సంగతి చూడాలని లోపలికి తీసుకెళ్లారు. మహారాజు చూశాడు, "మహారాజా వీడి దగ్గర శత్రురాజు ఉంగరం ఉంది." "సరే నువ్వు బయటికి వెళ్ళిపో, నేను మాట్లాడతానన్నాడు. చూసావా, నా ఉంగరం ఉన్న వాళ్ళందరూ బయట నుంచి ఉన్నారు, శత్రురాజు ఉంగరం ఉన్న నువ్వు నా దగ్గరికి ముందు వచ్చేసావు. శరణాగతి అంటే ఏమిటో తెలుసా? నా మాట వింటలేదని భగవంతుడికే చెప్పేయాలి. శత్రురాజు ఉంగరం దగ్గర పెట్టుకున్నాడు. తొందరగా భగవంతుడి దగ్గరికి ఎడతావు, కానీ అరమరిక ఉండడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళి గొప్ప నటుడిలా ఏదో విభూతి పుండ్రాలు పెట్టేసుకుని పెద్ద అంచు పంచె కట్టేసుకుని పెద్ద శ్లోకాలు చెప్పేస్తే లొంగిపోయేంత అమాయకుడు కాడు ఆయన.
ఆయన నడవడిని పరిశీలిస్తాడు. అయ్యా నా మాట వింటలేదండి, నేను తప్పులు చేస్తున్నానండి, నేను మోహపడిపోతున్నాను, లోభపడిపోతున్నాను, ఆకర్షణకి గురవుతున్నాను, ఇంద్రియములకు వశపడిపోతున్నాను, మీరు జోక్యం చేసుకోండి అని శివుడికి చెప్తే అది శరణాగతి. అది ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. అందుకే అది చేస్తున్నాడు ధూర్జటి. రోషీరో యదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. దానికి నేను పెద్ద విశేషమైన వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆయన కామమును గురించి ప్రస్తావన చేశాడు. ఎంత అనుభవించినా స్త్రీ సౌఖ్యమునందు నాకు వైరాగ్యము కలగలేదు, మళ్ళీ మళ్ళీ కోరుకుంటోంది. చాలు, అంతకన్నా వ్యాఖ్యానం అక్కర్లేదు. దానికి మీరందరూ ప్రాజ్ఞులు, మీరు తెలుసుకోగలరు. కాబట్టి రోషీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి. ఏమిటో ఈ కొడుకులు ఏమిటో, ఈ కూతుళ్ళు ఏమిటో, ఈ అల్లుళ్ళు ఏమిటో, ఈ బంధువులు ఏమిటో, ఇవన్నీ శాశ్వతమా? ఇవన్నీ ఉంటాయా? ఆఖరికి కల్లరి బొమ్మయవు కాయంబునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకమొల్ల ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ముందు చావుండంగ మురియంగనగుని హరసాంబ శంభో మహాదేవయనచు హరశివ శంభో మహాదేవయనచు ఈ రెండు మాటలుడెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు పెద్దలు చెప్పగా మది విని నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత పాపాత్మో ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్మో నా ఎన్న నా దొరా ననుగన్నవాడ దీనపోషక దేవ దేవదేవేశ దానవ కులనాశ దక్షాయణీశ కామబాధల నన్ను కాలగానీయకు అని శివమానస పూజలో పరమశివుడిని ఉద్దేశించి స్తోత్రం చేస్తారు. అలా ఈశ్వర రోషీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి వాంఛా సంపద్భ్రాంతి. ఈశ్వర నాకు కొడుకుల మీద భ్రాంతి, ఎంతసేపు వాడెలా, మనవలెలా, ముని మనవలెలా. అక్కడే మనిషికి జంతువుకి తేడా అక్కడ వచ్చేస్తుంది. నిజానికి జంతువుకున్నంత సుఖం బహుశా మనిషికి ఉండదు. ఎందుకంటే జంతువు యొక్క అవసరములు తక్కువ. బట్టలు కుట్టించుకోక్కర్లేదు, నగలు వేసుకోక్కర్లేదు, బ్యాంకులో డబ్బులు వేసుకోక్కర్లేదు, ఏటీఎంలో డబ్బు లేదని బెంగెట్టుకోక్కర్లేదు, ఎవరో పన్ను వేస్తారని బాధ లేదు, కొడుకు ఏమడుగుతాడో అన్న బెంగ లేదు, మనవలు ఏమైపోతారో అని బెంగపెట్టుకోక్కర్లేదు, ఇల్లు కట్టుకోవాలన్న చింత లేదు. నిజానికి దానికి అవసరములు బహు తక్కువ. దాని బిడ్డకి తనంత తాను ఆహారమును సంపాదించుకోవడం రాగానే అది బిడ్డని వదిలిపెట్టి తన జీవనం తాను చేసుకుంటుంది. అంత వైరాగ్యం నిజానికి మనిషికి ఇది. అయితే అది అజ్ఞానంతో కాబట్టి దానికన్నా మనిషి గొప్పవాడయ్యాడు. ఎన్ని వినండి, ఇంకా ఏదో ఆ కొడుకు మీద భ్రాంతి, ఆ తండ్రి మీద భ్రాంతి, భర్త మీద భ్రాంతి, భార్య మీద భ్రాంతి ఉండవలసిందే. చెప్పినంత మాత్రాన తగ్గిపోదు. కానీ సాధన అన్నది కూడా కొంత మనసులో అవసరం అవుతుంది కదూ. అది సాధన చేద్దామంటే శంకర సాధనకి నిలబట్టలేదు. అది అలాగే ఉండిపోతుంది. వచ్చిన బాధ ఏమిటంటే నేను ఉండిపోతాను, నేను నమ్ముకున్న వాళ్ళందరూ ఉండిపోతారు, ఏమీ అవదు అనుకుంటాను. ఒక ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు నాకు. అది విన్నప్పటి నుంచి మా ఇంట్లో మూకుడు చూస్తే అది గుర్తొస్తుంటుంది. వాళ్ళ తాతగారు చనిపోయినప్పుడు గారెలు ఉండారు మూకుట్లో, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు గారెలు ఉండారు ఆ మూకుట్లో. అంటే ఆ మూకుడుకున్నంత ఆయుర్దాయం వాళ్ళ ఇంట్లో ఆ పైన ఎవరికీ లేదు. ఆ తర్వాత అమంగళకరమైన మాట ఎందుకు, అప్పుడు గారెలు వండుతారు. అంటే వాళ్ళు పక్కింట్లో దొంగలు పడ్డారంటే ఏం చేస్తాడంటే, ఒకసే పక్కింట్లో దొంగలు పడ్డారు, తాళాలన్నీ వేసావా, తలుపులన్నీ జాగ్రత్తగా వేసావా, కిటికీలు మూసావా అంటాడు. పక్కింట్లో ఏంటి, మన ఇంట్లోనే మా నాన్నగారు పోయారు కదా, మా అమ్మగారు వెళ్ళిపోయారు కదా, మా తరంలోనే మా అన్నగారు ఒకడు వెళ్ళిపోయాడు కదా, మా పెద్దనాన్నగారు అబ్బాయి. కాబట్టి వెళ్ళిపోవడం ఖాయం కదా. మనిషి మృత్యువును అంగీకరించాడు అనుకోండి, మనిషిలో మార్పు వచ్చేస్తుంది. పడిపోవడం అంటే శరీరం కదా. జీవుడు వెళ్ళి నిలబడ్డాక ఈశ్వరుడు అడుగుతాడు కదా, నేను మనుష్య జన్మనిచ్చాను ఏం చేసావని అడుగుతాడు కదా. అప్పుడు నేను చెప్పాలి కదా, బుకాయిస్తే కుదరదు కదా. నేను పెట్టుకున్న టెలిఫోనే నేను అమెరికా రష్యా మాట్లాడేసి ఎవరూ చూడలేదు కదా అని మాట్లాడితే బిల్లు వస్తుంది.
ఇంత ఎందుకు వేశారండి అని అడిగితే ఎన్ని క్షణాలు ఎన్ని నిమిషాలు ఏ తారీఖున ఎప్పుడు మాట్లాడారో అక్కడికి వచ్చి నిలబడకపోయినా కనిపెట్టి లెక్క చెప్పగలిగిన సాంకేతిక వ్యవస్థ మనకు దగ్గరే ఉంటే పరమేశ్వరుడి దగ్గర ఉండదు. మనం చేసిన పాపపుణ్యాల లెక్క కట్టే వ్యవస్థ. కాబట్టి అప్పుడు నేను ఏం చెప్పాలి? ఎందుకురా నీకు మనుష్య జన్మ అంటే? అయ్యి బాబోయ్, కాబట్టి స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటంటే నా జీవుడి కోసం నేను ఏమైనా చేసుకోవాలి అని మొదలు పెడతాడు. కానీ వచ్చిన బాధ ఏమిటంటే ఎంతసేపు ఎక్కడ ఆగిపోతున్నానంటే భార్య బిడ్డలు ఏదో కుటుంబ సభ్యులు అక్కడ ఆగుతున్నారు. సంపద్భ్రాంతి రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి. ఆ భ్రాంతి ఉందే, అది పోవట్లేదు. వాంఛాలతల్ కోశీకోయదు, కోరికలో పోయినట్టుగా ఉంటాయి. బా ఏ పిచ్చి ఎందుకు వచ్చిందంటావు ఇవన్నీ అనిపిస్తుంది. మళ్ళీ అరగంట అవదు, లేదులే ఆ మాత్రం లేకపోతే ఎలా, ఆయన అంటే ఏదో వచ్చాడు కాబట్టి కాకినాడ నుంచి చెప్తాడు, సంసారాలు వదిలేస్తామా ఏమిటి ఆయన మాటలు విని? లేకపోతే ఇంకా కొంచెం ముందుకెడితే తేలిక మాట, ఆయన మాత్రం ఉద్యోగం చేయట్లేదా, సంపాదించుకోవట్లేదా, ప్రవచనానికి పుచ్చుకోవట్లేదు కానీ అంటారు, తనని తాను సంతృప్తిపరచుకోవడానికి. కాబట్టి వాంఛాలతల్ కోసి కోయదు, దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. దాంతో వచ్చిన సమస్య ఏమిటంటే మొత్తం మాట వినలేదనుకోండి, గొడవ వదిలిపోయింది, నాకు దానికి పట్టలేదు. అది విన్నట్టుంటుంది, చక్కగా ప్రవచనం వింటుంది, చక్కగా పుస్తకాలు చదువుతుంది, చక్కగా మారినట్టుంటుంది. అరగంట అవదు, మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకుంటుంది. ఇదే కదే నిన్ను వద్దన్నాను, ఇవన్నీ కుదిరే విషయాలా అంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఏమిటో అనవసరంగా చేశానని తలకొట్టుకుంటుంది. దీంతో నేను పడలేకపోతున్నాను శివ, దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. అంటే మనసుని ఇచ్చిన వాడివి నువ్వు జోక్యం చేసుకో. జోక్యం చేసుకుని నా మనసు ఇష్టం వచ్చినట్టుగా కాసేపు విని కాసేపు వినకుండా, అది మనసు యొక్క లక్షణం, అది యాంత్రీకరణ శక్తి, దాని వేగం. దానికి వేగము యాంత్రీకరణ ఈ రెండిటినీ పట్టుకుని జీవుణ్ణి పతనం చేసేస్తుంది. మంచి పుస్తకం చదువుతున్నారనుకోండి, ఇక్కడ ఉండదు, అపారమైన వేగంతో అక్కర్లేని విషయం మీదకి వెళ్ళిపోతుంది. యాంత్రీకరణ ఇక్కడ మాత్రం ఏదో చదివేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా చూడండి, ఏదో చదువుతుంటారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యమును స్థాపించను, ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్ కవి. అక్కడే చదువుతున్న నాన్నగారు ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు రాయల వారు అంటే ఇంకా అక్కడ వరకు రాలేదండి అంటాడు. అంటే తను చదివాడు. యాంత్రీకరణము మరి అది ఏమిటి ఆలోచిస్తోంది అప్పుడు అంటే, ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి తెల్లవారకట్ట లేచి సాయంకాలం నాన్నగారు బహుశా మనం ఆడుకోవడానికి వెడితే కాదనరు, మన అదృష్టం లేచి ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి చదువుకుంటున్నాను అనుకుంటున్నారు. అది సాయంకాలం ఆడుకోవలసిన ఆటల గురించి ఆలోచిస్తూ ఇక్కడ యాంత్రీకరణతో చదివేస్తూ ఉంటుంది. దానికి వేగము వెళ్ళిపోతుంది, యాంత్రీకరణ ఇంద్రియములకు వదిలిపెడుతుంది. ఇది మనసు యొక్క గొప్పతనం. అందుకే దాన్ని ఎంత అందమైన తెలుగు మాటలు వేశాడండి అసలు. రోషీ రోయదు కామినీదనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నమనంబకట. నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు, దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. ఏమిటి త్రుళ్ళు? దీనికి విన్నట్టుంటుంది విందం, కోసినట్టుంటుంది కొయ్యదు, మారినట్టుంటుంది మారదు, నీ ఎందు భక్తితో ఉన్నట్టుంటుంది ఉండదు. నమ్మాలా నమ్మక్కర్లేదా? ఎంత చేసినా దీంతో నేను పడలేకపోతున్నాను, నువ్వే జోక్యం చేసుకో. జోక్యం చేసుకుని నా మాట నా మనసు వినేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు అంటే, తాను పడుతున్నటువంటి కష్టాన్ని భగవంతుడికి చెప్తారు. దాన్ని శరణాగతి అంటారు. శరణాగతి అంటే తను ఏ ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఇబ్బందిని భగవంతుడికి చెప్పి, భగవంతుడా జోక్యం చేసుకుని నన్ను కాపాడు, లేకపోతే నా జీవుడు పాడైపోతాడు, నన్ను రక్షించి నేను పునర్జన్మలలో తిరియక్కునైపోకుండా మనుష్య జన్మ యొక్క విలువ తెలిసి బ్రతికేటట్టుగా నువ్వు జోక్యం చేసుకో. అది వెంటనే అడగకూడదు, ముందు సాధన చేసి 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 విఫలమైతే అప్పుడు ఆ విషయాన్ని పరమేశ్వరుడికి చెప్తారు. దాన్ని శరణాగతి అంటారు.
శరణాగతి సిద్ధాంతాన్ని ఇంత అద్భుతమైనటువంటి తెలుగు మాటలతో ప్రతిపాదించాడు. శరణాగతి గొప్పతనం ఎక్కడుంటుందంటే, అద్వైత సిద్ధాంతంలో నయ్యితి 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 అంటూ వెళ్ళిపోతే చిట్ట చివర ఎక్కడికి చేరిపోతాడో, ఉన్నటువంటి ఈ శరణాగతి సిద్ధాంతంలో కూడా చివరికి వెళ్ళిపోయేటప్పటికీ అక్కడికే చేరిపోతాడు. ఎందుకో తెలుసా? మనసు కానీ పరిశుద్ధమైందనుకోండి, మీరు శరీరంతో ఏం చేశారన్న దాని వలన పాపము రాదు. అదొక అద్భుతమైన విషయం. దానికి సాక్ష్యం సుందరకాండలో స్వామి హనుమ సీతాన్వేషణం చేస్తున్నారు. ఎక్కడ అన్వేషించాలి? గోశాల్లోనూ గుర్రాల శాలలోనూ వెతకరు కదా. స్త్రీలు ఎక్కడున్నారో అక్కడ వెతుకుతారు. వెతికినప్పుడు నచాకులీన నచహీన రూప నదక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. అత్యుత్తములైనటువంటి స్త్రీలు పడుకుని ఉన్నారు. మహర్షి గొప్పతనం ఎక్కడుందంటే, మాటలో సంస్కారం ఎక్కడుందంటే, ఈవిడ బట్ట ఆవిడ మీద, ఆవిడ బట్ట అటు పడున్నాయన్నారు. అలా ఉండగా హనుమ చూశారు. బయటికి వచ్చి అనుకున్నారు, అరే రే, స్త్రీలు అలా నిద్రపోతుండగా చూశానే, పాపం కదా అనుకున్నారు. వెంటనే అన్నారు, నేను సీతమ్మని వెతకడం కోసం చూశాను, ఈమె సీతమ్మ కాదు అని వెళ్ళిపోయాను తప్ప నా మనసు యందు ఏ విధమైనటువంటి దోషము లేదే, నాకెవ్వరూ జ్ఞాపకం లేదే, నా మనసు కదలలేదే, నా మనసు అన్యభావన పొందలేదే, కాబట్టి నాకు దోషము రాలేదన్నారు. అంటే మనసు పవిత్రమైందనుకోండి, ఈ కంటితో చూడడం వల్ల వచ్చే దోషం ఉండదు. ఎవరో ఒక ఆయన ఎదురుగుండా కూర్చుని అలా చూస్తున్నాడు. ఆయన ఏమిటి అలా చూస్తాడేమిటి అనుకున్నారు. కానీ ఆయన అలా చూడడానికి కారణం ఏమిటంటే, సాక్షాత్తు పరమశివుడు కూర్చున్నట్టు పట్టుబట్ట కట్టుకుని విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టు కూర్చుంటే చూడడానికి శివుడు కూర్చున్నట్టున్నాడు రా అన్న భావనతో, పరమ పవిత్ర భావనతో చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అదే పనిగా చూస్తున్నా ఆయన అన్యమనస్కంగా చూసినవాడు కాడు. ఆయన చూస్తున్నది పవిత్ర భావన చేత. మనసు మంచిదైనప్పుడు దోషమంటదు. మనసు మంచిదవ్వాలి అంటే శాస్త్ర పరిజ్ఞానము, మంచి విషయముల యొక్క స్పర్శ దానికి కావాలి. మీరు బాగా గమనించండి, ఇదొక్కటే కన్నం శరీరాన్ని పోషించడానికి. ఇందులోంచే ఆహారం పెడుతుంది, ఇందులోంచే మంచినీళ్ళు ఎడతాయి. కానీ ఇందులోంచి వెళ్ళిన ఆహారంలో దోషం వచ్చినా, ఇందులోంచి వెళ్ళే మంచినీళ్లలో దోషం వచ్చినా శరీరానికి అనారోగ్యం వస్తుంది. ఇంద్రియములకు మీరు వశపడిపోయి తొందరపడి తినకూడనిది తిన్నా, తాగకూడనిది తాగినా ఆరోగ్యము భ్రంశమైపోతుంది. అటువంటిది మనసు 5 కన్నములలోంచి వెళ్ళే వాటి మీద ఆధారపడుతుంది. కంటితో ఏం చూస్తున్నానో దానివల్ల ప్రభావితం అవుతుంది. చెవితో ఏది వింటున్నానో దానివల్ల ప్రభావితం అవుతుంది. ముక్కుతో ఏది వాసన చూస్తున్నానో దాని వలన ప్రభావితం అవుతుంది. ఏది ముట్టుకుంటానో దాని వలన ప్రభావితం అవుతుంది. ఏది రుచి చూస్తానో, ఏది తింటానో దాని వలన ప్రభావితం అవుతుంది. అయినప్పుడు ఒక్క కన్నంలోంచి వెళ్ళిన ఆహారానికే ఇంత పెద్ద శరీరం ప్రభావితం అవుతుంటే 5 కన్నములలోంచి వెళ్ళేటటువంటి పదార్థముల విషయంలో మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనిషిని మనస్సుని కాపాడి పవిత్రంగా ఉంచుకోవడానికి. అందులో దోషం వచ్చిందనుకోండి, ఒక్క సంఘటన మనిషిని పతనం చేస్తుంది. అజామిలోపాఖ్యానంలో అజామిలుడు ఒక్కసారి చూడకూడనిది చూశాడు, అంతే పతనం అయిపోయాడు జీవితంలో. పట్టుకుందంతే, మనసు మీద ముద్ర పడిపోయింది. బంకమన్ను మీద ముద్ర పడ్డట్టుగా పడింది, పతనం అయిపోయాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరాకవసరం. అది నాకు రాలేదనుకోండి, సాధన చేసిన అది ఈశ్వరుడికి చెప్పాలి. శివ, మీరు జోక్యం చేసుకోండి, నేను నియంత్రించుకోలేకపోతున్నానని. అది శరణాగతి. శరణాగతి చేశాడనుకోండి, త్రికరణ శుద్ధిగా నిలబడగలిగాడు అనుకోండి, ఈశ్వరుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. రామకృష్ణ పరమహంస శరణాగతి గురించి చెప్తూ ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి శ్రీ మహావిష్ణువు అకస్మాత్తుగా పాన్పు మించి లేచి వెడుతున్నాడు. లక్ష్మీదేవి ఎక్కడికి వెడుతున్నారండి? ఒక సాధు పురుషుడు ఏటి ఒడ్డున నడుస్తుంటే ఆయన్ని బెడ్డలు పెట్టి కొడుతున్నారు. ఆయన నన్ను శరణాగతి చేశాడు మనసులో కాపాడమని. ఆయన తిరిగి ఎవ్వరిని ఏమీ అనలేదు, నేను ఆయన్ని రక్షించడానికి వెడుతున్నాను అన్నాడు. అని 4 అడుగులు వేసి వెనక్కి వచ్చి కూర్చున్నాడు. అదేం వెళ్ళలేదండి, ఆయన ఓ బెడ్డేశాడు అన్నాడు. నీవు సమస్త ఉపాయములను వదిలిపెట్టి ఈశ్వరుని యందు రక్షణను నిక్షేపించి నిలబడగలిగితే శరణాగతి. అందుకే అంత తేలిక దూర్జటి నిలబడ్డాడు.
రోషీరో యదు కామినీ జనుల తారుణ్యో రసౌఖ్యంబులన్ బాసీమాయదు పుత్రమిత్రధన జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకో యదు నామనంబకట నీకొన్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని. శరణాగతి ఎంత ఉత్తరక్షణ ఫలితం ఇస్తుంది అంటే దానికి ప్రఖ్యాతమైనటువంటి ఉదాహరణ గజేంద్రమోక్షణమే. విష్ణువ శివుడా రెండు ఉండవు, ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఏనుగు అప్పటి వరకు పోరాడి 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 చిట్ట చివరికి ఇక పోరాడలేక అప్పుడు శరణాగతి చేసింది. లావుక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను ముచ్చవొచ్చె తనవుండశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది. ఇక నేనేమీ చెయ్యలేను, నువ్వే జోక్యం చేసుకోవాలి, నువ్వే కాపాడాలంది. అండంలో కూడా పోతన గారి భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రం. ఆయన అన్నాడు, కలుగడే నా పాలి కలిమిలే ములులేక అడ్డుపడివాడు అంటూ లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఆ వచ్చేటటువంటి వాడు ఎలా రావాలి అంటే తనని తాను మరిచిపోయి రావాలన్నాడు. శరణాగతి సిద్ధాంతము ఎంత గొప్పదంటే ఇన్నాళ్ళు ఏం చేసావురా నాకు నియమం పెట్టడానికి అనలేదు. శరణాగతికి భక్తుడు నిలబడగలిగితే భగవంతుడు అలా వింటాడు. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. ప్రహ్లాదుడి విషయంలో వచ్చినట్టు స్తంభంలోంచి వస్తానంటే కుదరదు. మనసు నిన్ను నువ్వు మరిచిపోయి నిలబెడతారు. ఎలా? నీలతో నిన్ను నువ్వు మరిచిపోయి రా. గొప్ప శక్తి పెట్టాడంటే యాంత్రీకరణ గారంతటి వారికి తర్వాతి పద్యం అక్కడ పెట్టి సంధ్యావందనానికి వెళ్ళిపోతే రామచంద్రంలో అక్కడ నుంచి ఉంటుంది. ఓం నిధనపతయే నమః అన్నాను అనుకోండి, తీ మారేడుదలం పట్టుకున్నామా వెయ్యి అంటుంది. మూడు సరళ రేఖలో పడాలి కదా. నోటితో వాక్కు ఓం నిధనపతయే నమః భగవన్నామని చెప్పా. కాయము మారేడు దళాన్ని తీసింది. మనస్సు ఈ మారేడు దళం ఆయన పాదాల మీద పడుతోందని తెల్లటి పాదములను చూడగలగాలి. ఇదేం చేస్తుందంటే ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమఃకి ఉంటుంది. ఓం ఊర్ధ్వాయ నమః అనేటప్పటికీ నీకు చెప్పాను కదా ఇలా పళ్ళెంలోంచి దళం తీయాలన్నమాట. దీనికి నేర్పేస్తుంది, ఇది తీసేస్తుంది. ఇది అలవాటు అయిపోయింది కదూ, నీకు వచ్చు కదూ చెప్పు అంటే ఓం ఊర్ధ్వలింగాయ నమః వేసేస్తూ ఉంటాడు. ఇదేం చేస్తుందంటే రేపు ఎన్నింటికి బయలుదేరితే బాగుంటుంది, శ్రీకాళహస్తి నుంచి మనం సాయంకాలానికి అందుకోవాలి, ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి, ఇక్కడ ఎన్నింటికి బయలుదేరితే బాగుంటుంది, మనం చేస్తామన్న పనులు ఎన్నింటికి పూర్తి చేయగలుగుతాం, భోజనం కాళహస్తిలో చేద్దామా ఇంకో చోట చేద్దామా, పని అయిపోయాక కాళహస్తిలో అంతసేపు ఉండడం ఎందుకు, మనం తొందరగా బయలుదేరితే బాగుంటుందా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. పైకి ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఇది అనేస్తుంటుంది, ఇది వేసేస్తుంటుంది. ఇది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదన్నా అయిపోవాలి, ఇవన్నా అయిపోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది. అయిపోయా మారేడు దళాలు అయిపోతే ఆగిపోవడం ఎందుకో, తెల్ల బియ్యం తీసుకోక అక్షతం వెయ్యి, మళ్ళీ రెండింటికి ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడికి. కాకినాడ వెళ్ళిన తర్వాత అబ్బో మళ్ళీ అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి జాగ్రత్తగాను, అలసట అంటే అలా మరి చెయ్యొద్దు కార్యక్రమం అని ఏదో దాని గురించి ఏదో ఆలోచిస్తుంది. ఈలోగా మళ్ళీ అక్షతలు కూడా అయిపోతాయి, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇందులో ఒక్క నామం దగ్గర అది ఉంటే చాలా గొప్ప. అది మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది. ఆటోమేషన్ అంటారే అలా చేతిని చేసేయమంటుంది, నోటిని పలికేయమంటుంది, తాను వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు నాకు మూడోది లేదు కదా నీ పుచ్చుకోలేదు, ఆయనకి అది కావాలి. అదేమన్నా తేలిక, అదేమన్నా మారేడు దళమా ఇచ్చేయడానికి? అలా ఇచ్చేసే శక్తి నాకుంటే ఇంకే. దానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మంచి మాటలన్నీ విన్నాం అనుకోండి, ఏంటో ఇవన్నీ కాదు, ఇక రేపటి నుంచి మనం పద్ధతి మార్చుకోవాలి, ఇంక నుంచి రేపటి నుంచి మనం ఇలా ఉంటామని గొప్ప సంకల్పం చేసేస్తుంది. ఏ ఉత్తమ సంకల్పం చేసిందో అదే బరువు అయిపోతుంది 2 రోజులకి. రోజు మనం వెంకటేశ్వర సుప్రభాతం 4 అయ్యేటప్పటికి లేచి స్నానం చేసి చదవడం అన్నది మొదలెట్టేద్దాం అంటూ 4 రోజులు ఎంత సంతోషంగా ఉంటుందనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం చేసేస్తాడు. ఆదివారం వస్తుంది. శనివారం రాత్రి నుంచే బెంగ. ఆదివారం అందరూ పడుకుంటారు హాయిగా కార్యాలయంలో వాళ్ళు. ఇదో అక్కర్లేని అలవాటు పెట్టుకున్నాను, 4ంటికే లేచిపోవాలి,
3:30కి లేవాలి, స్నానం చేయాలి, సుప్రభాతం చదవాలి, మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడానికి అవ్వట్లేదు. అలా అనేసుకున్నాను. మానేస్తే ఏమవుతుందో, అడిగితే ఏమనుకుంటారో ఎవరినన్నాను. ఏడుస్తూ 4 అయ్యేటప్పటికి లేవలేక లేచి కౌసల్యా సుప్రజా రామ అని ఎందుకు వచ్చింది అంటే, ఏది ఇష్టపడిందో దాన్ని బరువు చేసుకుంటుంది. దానికి ఎప్పుడూ ఒకటి ప్రీతి ఉండదు, ఒకటి అప్రీతి ఉండదు. దానికి ఇవాళ నచ్చింది రేపు నచ్చదు, రేపు నచ్చంది ఎల్లుండి నచ్చుతుంది. దాని తమాషా అంతా ఇంత కాదు. దాన్ని ఎంత గొప్పగా చెప్పాడంటే, ధూర్జటి శరణాగతి అంటాడు. సాధన చెయ్యగలిగినంత చేశాడు. నాకు అర్థమైంది ఏమిటో తెలుసా స్వామి, నా మనసు నా మాట వింటలేదు. అది ప్రథమ విజయం. నా మనసు నా మాట వింటలేదు, పూజలో నా మనసు నిలబట్టలేదని ఎవడైనా గ్రహించాడనుకోండి, వాడు మొదటి విజయం సాధించాడని గుర్తు. బెంగ పెట్టుకోక్కర్లేదు. ఓహో, నా మనసు వింటలేదని తెలుసుకున్నాడు. దాంతో గొడవ పెట్టుకున్నారనుకోండి మీరు, చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా, నువ్వు నా మాట వినవా, నామాలకు ఉండవా అన్నారనుకోండి, అది ఉండదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మీరు విసిగి తిప్పి ఆ పళ్ళెం అక్కడ మారేసి లేచి వెళ్ళిపోయారనుకోండి, ఎప్పటికీ పూజ చేయలేదు. మీరు దాన్ని అనునయించాలి. పసిబిడ్డని అనునయించి ఇవాళ ఏమిటి, నీకు కోట్ల జన్మల నుంచి అలవాటు చేసా ఇలా తిరగడం, ఇప్పుడు కొత్తగా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తావు? అయినా పోన్లే, మారదాం, కొద్దిగా అలవాటు చేసుకో. ఇవాళ 2, రేపు 3 ఉండాలి సుమా. ఒకవేళ నువ్వు లేవనుకో, నేను మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా అని మీరు అది స్నేహభావంతో చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చెప్పగా 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 వింటుంది సుమండి, దానికి అదో లక్షణం ఉంది. మనసుతో అదో పెద్ద తమాషా. ఎవరు వద్దంటారో అదే జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ ఇది చెయ్యాలి కదూ అంటుంది, బరువుతోటో బాధతోటో. తర్వాత అందులో మాధుర్యాన్ని అందుకుంటుంది. కాబట్టే శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటే ఏదో నాలుగు మీద సపరించేది అనేది అర్థం కాదు. చెప్పగా మాధుర్యం తెలుస్తుంది. అలా చెయ్యగా మాధుర్యం తెలుస్తుంది. అప్పుడు అలవాటు పడుతుంది. ఇందులో తమాషా ఎక్కడొస్తుందంటే, అది క్రమక్రమంగా వెనక్కి వస్తుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక మాట అంటారు. ఇప్పుడు ఒక గిత్తదూడ ఉందనుకోండి, గిత్తదూడని బండి కట్టించాలనుకున్నాడు రైతు. దాన్ని గిత్తదూడని బలవంతంగా తీసుకొచ్చి కాడి పెట్టి దాని మెడ కింద నుంచి పలుపు తీసి పక్కన ఉన్నటువంటి కొమ్ముకేసి నడంటే అటు తిరుగుతుంది. దాన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చి యువతల ఎద్దుతో సమానంగా నడపడానికి చాలా సమయం పడుతుంది. బండి ఎత్తి రా అంటే అది రాదు. ముందు దాన్ని నిద్రపోతున్న దాన్ని లేపి తీసుకొచ్చి బండి దగ్గర నిలబెట్టి ఎత్తి కాడి కింద మెడపెట్టించి దానికి పలుపేసి నడిపించడానికి చాలా రోజులు పడుతుంది. మొదట అంత మొరాయిస్తుంది. 2 నెలలు అయిపోయింది అనుకోండి, అలవోకగా బలం ఉన్న రైతు అనుకోండి, కాలుతో ఆ బండి తాలూకా కొమ్ముని ఇలా ఎగరేసి చేత్తో పట్టుకుని పైకెత్తి అంటాడు. పడుకున్నది లేచి వచ్చి మెడపెట్టేస్తుంది. ఒక ఎద్దుకి 2 నెలల పాటు తర్ఫీదు ఇస్తే లేచొచ్చి మెడ కాడి కింద పెట్టాలని అర్థమైంది. నీ మనసుకి తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టు, దానికి అలవాటు అవుతుంది నిలబడ్డం. గొడవ పెట్టుకుంటే ఎందుకు నిలబెడుతుంది? మొదటి విజయం ఎక్కడంటే అది విన్నట్టుంటుంది, వినకుండా పారిపోతుంది. అది తెలియాలి. ఇంకా అది మాట వింటలేదని తెలిసిపోయింది అనుకోండి, ఈశ్వర మీరు జోక్యం చేసుకోండి అని అడగాలి. అది ఆయనకే చెప్పాలి. ఎందుకంటే ఎవడిచ్చాడో వాడికే చెప్పాలి. ఎవడిచ్చాడు మనసు? నేను ఇవ్వలేదు, మీరు నాకు ఇవ్వలేదు. అందరికీ ఇచ్చినవాడు కాళహస్తీశ్వరుడు. శివ నేను ఎంత ప్రయత్నించినా నా మాట వింటలేదు, మీరు జోక్యం చేసుకుని నా మనసు నా మాట వినేటట్టు మీరే చెయ్యండి అని ఆయనకే చెప్పాలి. వినటం లేదన్న మాట వ్యతిరేకం కదా, అది ఆయనకి చెప్తే అప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. శరణాగతిలో ఏమవుతుందంటే వ్యతిరేకతలో వెడుతుంది. మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను తరచుగా చెప్పే ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక యుద్ధం జరుగుతోంది. ఒక మహారాజు మంచి అట్టహాసంగా యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఒక సామాన్య సైనికుడు కనబడ్డాడు. ఆయన అటు తిరిగి అన్నాడు, "ఒరే, ఇవాళ రాత్రి 9 గంటలకు ఒక్కసారి నువ్వు నా శిబిరంలో నన్ను కలుసుకో" అన్నాడు. ఆయన అన్నాడు, "రాత్రి 9 గంటలకి మీ దగ్గరికి సేనాపతులు, మంత్రులు, దండనాథులు, ప్రభుత్వాధికారులు ఇంతమంది వస్తారు శిబిరం దగ్గరికి, నన్ను ఎవరు పంపిస్తాడన్నాడు. ఆయన వెంటనే ఇలా తీసి రాజముద్రికి ఇవ్వలేదు, అంగీ జేబులోంచి తీసి ఓ ఉంగరం విసిరాడు. రాజముద్రికి ఏమో అని చూశాడు, అది శత్రురాజు ముద్రిక. ఇది మహారాజా శత్రురాజు ముద్రికండి అన్నాడు. నువ్వేమీ అనక్కర్లేదు,
తొందరగా నన్ను కలుసుకోవాలనుకున్న వాళ్ళు నా ముద్రిక చూపిస్తారు, నువ్వెవరికి ఏమీ చూపించక్కర్లా. ఈ శత్రురాజు ముద్రిక పట్టుకుని నా శిబిరం చుట్టూ తిరుగుతుండు 9 గంటలకి, అందరినీ ఆపి ముందు నిన్ను తీసుకొస్తారు నా దగ్గరికి అన్నాడు. అది పట్టుకు తిరుగుతున్నాడు. నీకేం పనిరా, సామాన్యమైన సైనికుడు ఎందుకు మహారాజు గారి గుడారం దగ్గర తిరుగుతున్నావు అన్నాడు. నేను చెప్పనన్నాడు. ఎందుకు చెప్పవు? నేను చెప్పను. వెతికారు, శత్రురాజు ఉంగరం దొరికింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏదో ఉంది కథ. వీడిని రాజుగారి దగ్గరికి తీసుకెడిగితే పదోన్నతి లభిస్తుంది, భలే పట్టుకున్నావురా అని. అందుకని అందరినీ ఆపేసి ముందు వీడి సంగతి చూడాలని లోపలికి తీసుకెళ్లారు. మహారాజు చూశాడు, మహారాజా వీడి దగ్గర శత్రురాజు ఉంగరం ఉంది. సరే నువ్వు బయటికి వెళ్ళిపో, నేను మాట్లాడతానన్నాడు. చూసావా, నా ఉంగరం ఉన్న వాళ్ళందరూ బయట నించున్నారు, శత్రురాజు ఉంగరం ఉన్న నువ్వు నా దగ్గరికి ముందు వచ్చేసావు. శరణాగతి అంటే ఏమిటో తెలుసా? నా మాట వింటలేదని భగవంతుడికే చెప్పేయాలి. శత్రురాజు ఉంగరం దగ్గర పెట్టుకున్నాడు. తొందరగా భగవంతుడి దగ్గరికి ఎడతావు, కానీ అరమరిక ఉండడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళి గొప్ప నటుడిలా ఏదో విభూతి పుండ్రాలు పెట్టేసుకుని పెద్ద అంచు పంచె కట్టేసుకుని పెద్ద శ్లోకాలు చెప్పేస్తే లొంగిపోయేంత అమాయకుడు కాడు ఆయన. ఆయన నడవడిని పరిశీలిస్తాడు. అయ్యా నా మాట వింటలేదండి, నేను తప్పులు చేస్తున్నానండి, నేను మోహపడిపోతున్నాను, లోభపడిపోతున్నాను, ఆకర్షణకి గురవుతున్నాను, ఇంద్రియములకు వశపడిపోతున్నాను, మీరు జోక్యం చేసుకోండి అని శివుడికి చెప్తే అది శరణాగతి. అది ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. అందుకే అది చేస్తున్నాడు ధూర్జటి. రోషీరో యదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. దానికి నేను పెద్ద విశేషమైన వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆయన కామమును గురించి ప్రస్తావన చేశాడు. ఎంత అనుభవించినా స్త్రీ సౌఖ్యమునందు నాకు వైరాగ్యము కలగలేదు, మళ్ళీ మళ్ళీ కోరుకుంటోంది. చాలా, అంతకన్నా వ్యాఖ్యానం అక్కర్లేదు. దానికి మీరందరూ ప్రాజ్ఞులు, మీరు తెలుసుకోగలరు. కాబట్టి రోషీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి. ఏమిటో ఈ కొడుకులు ఏమిటో, ఈ కూతుళ్ళు ఏమిటో, ఈ అల్లుళ్ళు ఏమిటో, ఈ బంధువులు ఏమిటో, ఇవన్నీ శాశ్వతమా? ఇవన్నీ ఉంటాయా? ఆఖరికి కల్లరి బొమ్మయవు కాయంబునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకమొల్లా ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ముందు చావుండంగ మురియంగనగుని హరసాంబ శంభో మహాదేవయనచు హరశివ శంభో మహాదేవయనచు ఈ 2 మాటలుడెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు పెద్దలు చెప్పగా మది విని నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత పాపాత్మో ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్మో నా ఎన్న నా దొర ననుగన్నవాడ దీనపోషక దేవ దేవదేవేశ దానవకులనాశ దక్షాయణీశ కామబాధల నన్ను కాలగానీయకు అని శివమానస పూజలో పరమశివుడిని ఉద్దేశించి స్తోత్రం చేస్తారు. అలా ఈశ్వర రోషీరో యదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి వాంఛా సంపద్భ్రాంతి. ఈశ్వర నాకు కొడుకుల మీద భ్రాంతి. ఎంతసేపు వాడెలా, మనవలెలా, ముని మనవలెలా. అక్కడే మనిషికి జంతువుకి తేడా అక్కడ వచ్చేస్తుంది. నిజానికి జంతువుకున్నంత సుఖం బహుశः మనిషికి ఉండదు. ఎందుకంటే జంతువు యొక్క అవసరములు తక్కువ. బట్టలు కుట్టించుకోక్కర్లేదు, నగలు వేసుకోక్కర్లేదు, బ్యాంకులో డబ్బులు వేసుకోక్కర్లేదు, ఏటీఎంలో డబ్బు లేదని బెంగెట్టుకోక్కర్లేదు, ఎవరో పన్ను వేస్తారని బాధ లేదు, కొడుకు ఏమడుగుతాడో అన్న బెంగ లేదు, మనవలు ఏమైపోతారో అని బెంగపెట్టుకోక్కర్లేదు, ఇల్లు కట్టుకోవాలన్న చింత లేదు. నిజానికి దానికి అవసరములు బహు తక్కువ. దాని బిడ్డకి తనంత తాను ఆహారమును సంపాదించుకోవడం రాగానే అది బిడ్డని వదిలిపెట్టి తన జీవనం తాను చేసుకుంటుంది. అంత వైరాగ్యం నిజానికి మనిషికి ఏది? అయితే అది అజ్ఞానంతో కాబట్టి దానికన్నా మనిషి గొప్పవాడయ్యాడు. ఎన్ని వినండి, ఇంకా ఏదో ఆ కొడుకు మీద భ్రాంతి, ఆ తండ్రి మీద భ్రాంతి, భర్త మీద భ్రాంతి, భార్య మీద భ్రాంతి ఉండవలసిందే. చెప్పినంత మాత్రాన తగ్గిపోదు. కానీ సాధన అన్నది కూడా కొంత మనసులో అవసరం అవుతుంది కదూ. అది సాధన చేద్దామంటే శంకర సాధనకి నిలబట్టలేదు. అది అలాగే ఉండిపోతుంది. వచ్చిన బాధ ఏమిటంటే నేను ఉండిపోతాను, నేను నమ్ముకున్న వాళ్ళందరూ ఉండిపోతారు, ఏమీ అవదు అనుకుంటాను.
ఒక ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు అది విన్నప్పటి నుంచి మా ఇంట్లో మూకుడు చూస్తే అది గుర్తొస్తుంటుంది. వాళ్ళ తాతగారు చనిపోయినప్పుడు గారెలు ఉండారు మూకుట్లో, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు గారెలు ఉండారు ఆ మూకుట్లో. అంటే ఆ మూకుడుకున్నంత ఆయుర్దాయం వాళ్ళ ఇంట్లో ఆ పైన ఎవరికీ లేదు. ఆ తర్వాత అమంగళకరమైన మాట ఎందుకు, అప్పుడు గారెలు వండుతారు. అంటే వాళ్ళు పక్కింట్లో దొంగలు పడ్డారంటే ఏం చేస్తాడంటే, ఒకసే పక్కింట్లో దొంగలు పడ్డారు, తాళాలన్నీ వేసావా, తలుపులన్నీ జాగ్రత్తగా వేసావా, కిటికీలు మూసావా అంటాడు. పక్కింట్లో ఏంటి, మన ఇంట్లోనే మా నాన్నగారు పోయారు కదా, మా అమ్మగారు వెళ్ళిపోయారు కదా, మా తరంలోనే మా అన్నగారు ఒకడు వెళ్ళిపోయాడు కదా, మా పెద్దనాన్నగారు అబ్బాయి, కాబట్టి వెళ్ళిపోవడం ఖాయం కదా. మనిషి మృత్యువును అంగీకరించాడు అనుకోండి, మనిషిలో మార్పు వచ్చేస్తుంది. పడిపోవడం అంటే శరీరం కదా, జీవుడు వెళ్ళి నిలబడ్డాక ఈశ్వరుడు అడుగుతాడు కదా, నేను మనుష్య జన్మనిచ్చాను ఏం చేసావని అడుగుతాడు కదా. అప్పుడు నేను చెప్పాలి కదా, బుకాయిస్తే కుదరదు కదా. నేను పెట్టుకున్న టెలిఫోనే నేను అమెరికా రష్యా మాట్లాడేసి ఎవరూ చూడలేదు కదా అని మాట్లాడితే బిల్లు వస్తుంది. ఇంత ఎందుకు వేశారండి అని అడిగితే, ఎన్ని క్షణాలు ఎన్ని నిమిషాలు ఏ తారీఖున ఎప్పుడు మాట్లాడారో అక్కడికి వచ్చి నిలబడకపోయినా కనిపెట్టి లెక్క చెప్పగలిగిన సాంకేతిక వ్యవస్థ మనకు దగ్గరే ఉంటే పరమేశ్వరుడి దగ్గర ఉండదు, మనం చేసిన పాపపుణ్యాల లెక్క కట్టే వ్యవస్థ. కాబట్టి అప్పుడు నేను ఏం చెప్పాలి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అంటే, అయ్యి బాబోయ్. కాబట్టి స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా జీవుడి కోసం నేను ఏమైనా చేసుకోవాలి అని మొదలు పెడతాడు. కానీ వచ్చిన బాధ ఏమిటంటే, ఎంతసేపు ఎక్కడ ఆగిపోతున్నానంటే, భార్య బిడ్డలు ఏదో కుటుంబ సభ్యులు అక్కడ ఆగుతున్నారు. సంపద్భ్రాంతి రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి. ఆ భ్రాంతి ఉందే, అది పోవట్లేదు. వాంఛాలతల్ కోశీకోయదు, కోరికలో పోయినట్టుగా ఉంటాయి. బా ఏ పిచ్చి ఎందుకు వచ్చిందంటావు ఇవన్నీ అనిపిస్తుంది. మళ్ళీ అరగంట అవదు, లేదులే ఆ మాత్రం లేకపోతే ఎలా, ఆయన అంటే ఏదో వచ్చాడు కాబట్టి కాకినాడ నుంచి చెప్తాడు, సంసారాలు వదిలేస్తామా ఏమిటి ఆయన మాటలు విని. లేకపోతే ఇంకా కొంచెం ముందుకెడితే తేలిక మాట, ఆయన మాత్రం ఉద్యోగం చేయట్లేదా, సంపాదించుకోవట్లేదా, ప్రవచనానికి పుచ్చుకోవట్లేదు కానీ అంటారు, తనని తాను సంతృప్తిపరచుకోవడానికి. కాబట్టి వాంఛాలతల్ కోసి కోయదు, దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. దాంతో వచ్చిన సమస్య ఏమిటంటే, మొత్తం మాట వినలేదనుకోండి, గొడవ వదిలిపోయింది, నాకు దానికి పట్టలేదు. అది విన్నట్టుంటుంది, చక్కగా ప్రవచనం వింటుంది, చక్కగా పుస్తకాలు చదువుతుంది, చక్కగా మారినట్టుంటుంది. అరగంట అవదు, మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకుంటుంది. ఇదే కదే నిన్ను వద్దన్నాను, ఇవన్నీ కుదిరే విషయాలా అంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఏమిటో అనవసరంగా చేశానని తలకొట్టుకుంటుంది. దీంతో నేను పడలేకపోతున్నాను శివ, దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. అంటే మనసుని ఇచ్చిన వాడివి నువ్వు జోక్యం చేసుకో. జోక్యం చేసుకుని నా మనసు ఇష్టం వచ్చినట్టుగా కాసేపు విని కాసేపు వినకుండా, అది మనసు యొక్క లక్షణం, అది యాంత్రీకరణ శక్తి, దాని వేగం. దానికి వేగము యాంత్రీకరణ ఈ రెండిటినీ పట్టుకుని జీవుణ్ణి పతనం చేసేస్తుంది. మంచి పుస్తకం చదువుతున్నారనుకోండి, ఇక్కడ ఉండదు, అపారమైన వేగంతో అక్కర్లేని విషయం మీదకి వెళ్ళిపోతుంది. యాంత్రీకరణ ఇక్కడ మాత్రం ఏదో చదివేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా చూడండి, ఏదో చదువుతుంటారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యమును స్థాపించను, ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్ కవి. అక్కడే చదువుతున్న నాన్నగారు ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు రాయలవారు అంటే, ఇంకా అక్కడ వరకు రాలేదండి అంటాడు. అంటే తను చదివాడు. యాంత్రీకరణము మరి అది ఏమిటి ఆలోచిస్తోంది అప్పుడు అంటే, ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి తెల్లవారకట్ట లేచి సాయంకాలం నాన్నగారు బహుశా మనం ఆడుకోవడానికి పెడితే కాదనరు, మన అదృష్టం లేచి ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి చదువుకుంటున్నాను అనుకుంటున్నారు. అది సాయంకాలం ఆడుకోవలసిన ఆటల గురించి ఆలోచిస్తూ ఇక్కడ యాంత్రీకరణతో చదివేస్తూ ఉంటుంది. దానికి వేగము వెళ్ళిపోతుంది, యాంత్రీకరణ ఇంద్రియములకు వదిలిపెడుతుంది. ఇది మనసు యొక్క గొప్పతనం. అందుకే దాన్ని ఎంత అందమైన తెలుగు మాటలు వేశాడండి అసలు. రోషీ రోయదు కామినీదనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట. నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు
దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. ఏమిటి త్రుళ్ళు దీనికి? విన్నట్టుంటుంది విందం, కోసినట్టుంటుంది కొయ్యదు, మారినట్టుంటుంది మారదు, నీ ఎందు భక్తితో ఉన్నట్టుంటుంది ఉండదు. నమ్మాలా నమ్మక్కర్లేదా? ఎంత చేసినా దీంతో నేను పడలేకపోతున్నాను, నువ్వే జోక్యం చేసుకో. జోక్యం చేసుకుని నా మాట నా మనసు వినేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు అంటే తాను పడుతున్నటువంటి కష్టాన్ని భగవంతుడికి చెప్తారు. దాన్ని శరణాగతి అంటారు. శరణాగతి అంటే తను ఏ ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఇబ్బందిని భగవంతుడికి చెప్పి, భగవంతుడా జోక్యం చేసుకుని నన్ను కాపాడు, లేకపోతే నా జీవుడు పాడైపోతాడు, నన్ను రక్షించి నేను పునర్జన్మలలో తిరియక్కునైపోకుండా మనుష్య జన్మ యొక్క విలువ తెలిసి బ్రతికేటట్టుగా నువ్వు జోక్యం చేసుకో. అది వెంటనే అడగకూడదు, ముందు సాధన చేసి 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 విఫలమైతే అప్పుడు ఆ విషయాన్ని పరమేశ్వరుడికి చెప్తారు. దాన్ని శరణాగతి అంటారు. ఆ శరణాగతి సిద్ధాంతాన్ని ఇంత అద్భుతమైనటువంటి తెలుగు మాటలతో ప్రతిపాదించాడు. శరణాగతి గొప్పతనం ఎక్కడుంటుందంటే, అద్వైత సిద్ధాంతంలో నయ్యితి 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 అంటూ వెళ్ళిపోతే చిట్ట చివర ఎక్కడికి చేరిపోతాడో, ఉన్నటువంటి ఈ శరణాగతి సిద్ధాంతంలో కూడా చివరికి వెళ్ళిపోయేటప్పటికీ అక్కడికే చేరిపోతాడు. ఎందుకో తెలుసా? మనసు కానీ పరిశుద్ధమైందనుకోండి, మీరు శరీరంతో ఏం చేశారన్న దాని వలన పాపము రాదు. అదొక అద్భుతమైన విషయం. దానికి సాక్ష్యం సుందరకాండలో స్వామి హనుమ సీతాన్వేషణం చేస్తున్నారు. ఎక్కడ అన్వేషించాలి? గోశాల్లోనూ గుర్రాలశాల్లోనూ వెతకరు కదా. స్త్రీలు ఎక్కడున్నారో అక్కడ వెతుకుతారు. వెతికినప్పుడు నచాకులీన నచహీన రూప నదక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. అత్యుత్తములైనటువంటి స్త్రీలు పడుకునున్నారు. మహర్షి గొప్పతనం ఎక్కడుందంటే, మాటలో సంస్కారం ఎక్కడుందంటే, ఈవిడ బట్ట ఆవిడ మీద, ఆవిడ బట్ట అటు పడున్నాయన్నారు. అలా ఉండగా హనుమ చూశారు. బయటికి వచ్చి అనుకున్నారు, అరే రే స్త్రీలు అలా నిద్రపోతుండగా చూశానే, పాపం కదా అనుకున్నారు. వెంటనే అన్నారు, నేను సీతమ్మని వెతకడం కోసం చూశాను, ఈమె సీతమ్మ కాదు అని వెళ్ళిపోయాను తప్ప నా మనసు యందు ఏ విధమైనటువంటి దోషము లేదే, నాకెవ్వరూ జ్ఞాపకం లేదే, నా మనసు కదలలేదే, నా మనసు అన్యభావన పొందలేదే, కాబట్టి నాకు దోషము రాలేదు. అంటే మనసు పవిత్రమైందనుకోండి, ఈ కంటితో చూడడం వల్ల వచ్చే దోషం ఉండదు. ఎవరో ఒక ఆయన ఎదురుగుండా కూర్చుని ఉంటే అలా చూస్తున్నాడు. ఆయన ఏమిటి అలా చూస్తాడేమిటి అనుకున్నారు. కానీ ఆయన అలా చూడడానికి కారణం ఏమిటంటే, సాక్షాత్తు పరమశివుడు కూర్చున్నట్టు పట్టుబట్ట కట్టుకుని విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టు కూర్చుంటే చూడడానికి శివుడు కూర్చున్నట్టున్నాడు రా అన్న భావనతో, పరమ పవిత్ర భావనతో చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అదే పనిగా చూస్తున్నా ఆయన అన్యమనస్కంగా చూసినవాడు కాడు. ఆయన చూస్తున్నది పవిత్ర భావన చేత. మనసు మంచిదైనప్పుడు దోషమంటదు. మనసు మంచిదవ్వాలి అంటే శాస్త్ర పరిజ్ఞానము, మంచి విషయముల యొక్క స్పర్శ దానికి కావాలి. మీరు బాగా గమనించండి, ఇదొక్కటే కన్నం శరీరాన్ని పోషించడానికి. ఇందులోంచే ఆహారం వెడుతుంది, ఇందులోంచే మంచినీళ్ళు ఎడతాయి. కానీ ఇందులోంచి వెళ్ళిన ఆహారంలో దోషం వచ్చినా, ఇందులోంచి వెళ్ళే మంచినీళ్లలో దోషం వచ్చినా శరీరానికి అనారోగ్యం వస్తుంది. ఇంద్రియములకు మీరు వశపడిపోయి తొందరపడి తినకూడనిది తిన్నా, తాగకూడనిది తాగినా ఆరోగ్యము భ్రంశమైపోతుంది. అటువంటిది మనసు 5 కన్నములలోంచి వెళ్ళే వాటి మీద ఆధారపడుతుంది. కంటితో ఏం చూస్తున్నానో దానివల్ల ప్రభావితం అవుతుంది, చెవితో ఏది వింటున్నానో దానివల్ల ప్రభావితం అవుతుంది, ముక్కుతో ఏది వాసన చూస్తున్నానో దాని వలన ప్రభావితం అవుతుంది, ఏది ముట్టుకుంటానో దాని వలన ప్రభావితం అవుతుంది, ఏది రుచి చూస్తానో ఏది తింటానో దాని వలన ప్రభావితం అవుతుంది. అయినప్పుడు ఒక్క కన్నంలోంచి వెళ్ళిన ఆహారానికే ఇంత పెద్ద శరీరం ప్రభావితం అవుతుంటే 5 కన్నములలోంచి వెళ్ళేటటువంటి పదార్థముల విషయంలో మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనిషిని మనస్సుని కాపాడి పవిత్రంగా ఉంచుకోవడానికి. అందులో దోషం వచ్చిందనుకోండి, ఒక్క సంఘటన మనిషిని పతనం చేస్తుంది. అజామిలోపాఖ్యానంలో అజామిలుడు ఒక్కసారి చూడకూడదు చూశాడు, అంతే పతనం అయిపోయాడు జీవితంలో. పట్టుకుందంతే, మనసు మీద ముద్ర పడిపోయింది, బంకమన్ను మీద ముద్ర పడ్డట్టుగా పడింది, పతనం అయిపోయాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరాకవసరం.
అది నాకు రాలేదనుకోండి సాధన చేసిన, అది ఈశ్వరుడికి చెప్పాలి. శివ మీరు జోక్యం చేసుకోండి, నేను నియంత్రించుకోలేకపోతున్నానని. అది శరణాగతి. శరణాగతి చేశాడనుకోండి, త్రికరణ శుద్ధిగా నిలబడగలిగాడు అనుకోండి, ఈశ్వరుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. రామకృష్ణ పరమహంస శరణాగతి గురించి చెప్తూ ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి శ్రీ మహావిష్ణువు అకస్మాత్తుగా పాన్పు మించి లేచి వెడుతున్నాడు. లక్ష్మీదేవి ఎక్కడికి వెడుతున్నారండి? ఒక సాధు పురుషుడు ఏటి ఒడ్డున నడుస్తుంటే ఆయన్ని బెడ్డలు పెట్టి కొడుతున్నారు. ఆయన నన్ను శరణాగతి చేశాడు మనసులో కాపాడమని. ఆయన తిరిగి ఎవ్వరిని ఏమీ అనలేదు. నేను ఆయన్ని రక్షించడానికి వెడుతున్నాను అన్నాడు. అని 4 అడుగులు వేసి వెనక్కి వచ్చి కూర్చున్నాడు. అదేం వెళ్ళలేదండి, ఆయన ఓ బెడ్డేశాడు అన్నాడు. నీవు సమస్త ఉపాయములను వదిలిపెట్టి ఈశ్వరుని యందు రక్షణను నిక్షేపించి నిలబడగలిగితే శరణాగతి. అందుకే అంత తేలిక. దూర్జటి నిలబడ్డాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యో రసౌఖ్యంబులన్ బాసీమాయదు పుత్ర మిత్రధన జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకొన్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని. శరణాగతి ఎంత ఉత్తరక్షణ ఫలితం ఇస్తుంది అంటే దానికి ప్రఖ్యాతమైనటువంటి ఉదాహరణ గజేంద్రమోక్షణమే. విష్ణువా శివుడా 2 ఉండవు, ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఏనుగు అప్పటి వరకు పోరాడి 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 చిట్ట చివరికి ఇక పోరాడలేక అప్పుడు శరణాగతి చేసింది. లావుక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను ముచ్చగొచ్చె తనవుండశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది. ఇక నేనేమీ చెయ్యలేను, నువ్వే జోక్యం చేసుకోవాలి, నువ్వే కాపాడాలంది. అండంలో కూడా పోతన గారి భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రం. ఆయన అన్నాడు, కలుగడే నా పాలి కలిమిలేములు లేక అడ్డుపడివాడు అంటూ లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఆ వచ్చేటటువంటి వాడు ఎలా రావాలి అంటే తనని తాను మరిచిపోయి రావాలన్నాడు. శరణాగతి సిద్ధాంతము ఎంత గొప్పదంటే, ఇన్నాళ్ళు ఏం చేసావురా నాకు నియమం పెట్టడానికి అనలేదు. శరణాగతికి భక్తుడు నిలబడగలిగితే భగవంతుడు అలా వింటాడు. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. ప్రహ్లాదుడి విషయంలో వచ్చినట్టు స్తంభంలోంచి వస్తానంటే కుదరదు. నిన్ను నువ్వు మరిచిపోయి రా. ఎలా? లీలతో నా మొరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు. నిన్ను నువ్వు మరిచిపోయి రా అన్నాడు. ఎలా రావాలి? పోతన గారంతటి వారికి తర్వాతి పద్యం పళ్ళ అక్కడ పెట్టి సంధ్యావందనానికి వెళ్ళిపోతే రామచంద్ర